సీమరాజా అంట. ఆయన్ని నెల్లూరుకు తీసుకొని వచ్చి ఆయన దగ్గర వీడియోలు చేయించారు. ఒక చెట్టు దగ్గర తీసుకెళ్లి ఈ చెట్టు ఎండిపోయింది వాస్తవమే, మళ్ళా మొలకలు పెట్టుకొని వస్తది అని చెప్పి సీమరాజాని తీసుకొని వచ్చి ఈ రోజు మీరు వీడియోలు పెట్టించుకుంటా ఉన్నారంటే కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది. నారాయణ గారు తప్పు చేస్తున్నారు. నారాయణ గారు మరి దుర్వినియోగం చేస్తున్నారు. మున్సిపాలిటీ డబ్బులంతా తెలియజేద్దామని చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా నేను నెల్లూరుకు వచ్చి నేను అక్కడ వాస్తవాలు తెలుసుకోవడం జరిగిందయా. నీ ఇష్ట ప్రకారం నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి సీమరాజాన్ని తీసుకువచ్చి మాట్లాడిస్తున్నారు. నాకు నారాయణకి ఏం సంబంధం? నువ్వు 12,000 అని చెప్పి నువ్వు బయట పెట్టావు అని చెప్పి గనుడివి చరిత్ర ఏదో పక్క దేశ రాష్ట్రాలు కనిపెట్టినట్టు 12,000 రూపాయల మొక్క అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఎర్రి పుష్పం అయింది నువ్వే. అది కనుక్కో. మా పిల్లకాయలు ఊరిలో పంపించి మాట్లాడిచ్చినావు. నువ్వు కూడా ఇప్పుడు నెల్లూరు నగరంలో నువ్వే కదా ఉండేది. నువ్వు పోయి ఆ చెట్ల దగ్గర ఇప్పుడు నువ్వు ఎర్రి పుష్పం అయ్యావని అంటున్నావే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని. పక్కనే నువ్వు మనం గనక లోకేష్ ని పిచ్చి పుష్పం అని, చంద్రబాబు నాయుడిని తిక్క పుష్పం అని, పవన్ కళ్యాణ్ని కొండ ఎర్రి పుష్పం అని అంటే వాళ్ళు కేసులు పెడతారుగా. మన పార్టీలోని మన నాయకులు అంటే అన్నావు, వాళ్ళని అనకూడదు మనం, సరేనా? జనాలందరూ భయపడుతూ ఉన్నారబ్బా 3 రోజుల నుంచి. నెల్లూరులో ఎవరు అద్దాలు పెట్టుకొని మాస్క్ వేసేసుకొని తల గుడ్డ కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. సూపర్ మ్యానో స్పైడర్ మ్యానో వచ్చాడేమో అని చెప్పి తిరుగుతా భయపడుతూ ఉన్నారు. ఒరే నేను చెప్తా ఇంకోళ్ళకి, వాడు సూపర్ మ్యాన్ కాదు, స్పైడర్ మ్యాన్ కాదు, టీడీపీ పెంచి పోషిస్తున్న డాబర్ మ్యాన్ అని నేను చెప్తా. రే లఫూట్, నిజంరా 12,000 రూపాయలు ఒక మొక్కకి ఖర్చు పెట్టాలనుకుని సిద్ధమైన మాట నిజము. ఎప్పుడైతే చంద్రశేఖర్ రెడ్డి గారు రంగంలోకి దిగారో 12,000 కాస్త 5,000కి దిగింది. ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, మీ కూటమి ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే రా, నెల్లూరు సుబ్బు నిలబడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని 100 చెట్లు, ఇన్ని 1000 చెట్లు నెల్లూరులో నాటిచ్చాడు చూపిస్తా నేను. ఒక డివిజన్ లో 100 చెట్లు, నెల్లూరు అంతా 1000 చెట్లు 750 రూపాయలు నాటిచ్చాడు అప్పట్లో. రా చూపిస్తా. 15 అడుగుల చెట్లు అయినాయి ఒక్కొక్కటి. మీ మాదిరి ఎత్తుకోవడం 15 అడుగులు 12 అడుగులు ఎండిపోయిన మొక్కలు తెచ్చి ఇలా. అయినా ఎండాకాలంలో ఎవడన్నా మొక్కలు వేసి సన్నాచెరవలు ఉంటారా? ఎండాకాలంలో ఎవడన్నా మొక్కలు వేస్తారా? వానాకాలం వచ్చే ముందు 15-20 రోజుల ముందు వేస్తే ఈ మొలకెత్తుతాయిరా. ఇప్పుడు మీ నారాయణ గారు మంత్రి గారే ఒప్పుకున్నారా ఛాలెంజ్? మీ నారాయణ గారు ఒప్పుకున్నారు ఏమని? ఎవరో ఏఈ తయారు చేసిన ఎస్టిమేషన్ పట్టుకుని మీరు రాద్ధాంతం చేస్తున్నారు మొక్కల విషయంలో అని అన్నారు. ఏఈ ఎస్టిమేషన్ ఎలా తయారు చేస్తారు? అంటే పరిపాలిస్తున్నది ఏఈనా నెల్లూరు జిల్లాని, లేదంటే మీ నారాయణ? ఎవడూ చెప్పకుండా ఏ ఎస్టిమేషన్ తయారు చేస్తారా? ఒకసారి ఎస్టిమేషన్ కాపీ చూపిస్తా చూడరా. ఇది 1000 చెట్లకు గాను 50 లక్షలు ఖర్చురా. ఇది సాక్షాత్తు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డీటెయిల్డ్ కమ్ అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్. 50 లక్షలు చూడు ఎస్టిమేషన్ అమౌంట్. 1000 చెట్లకి 50 లక్షలు అంటే ఒక్క చెట్టుకి 5,000 రూపాయలు. ఏది నువ్వు చెప్పినట్టు ఇది సిమెంట్ రోడ్డును తవ్విపారు నూకి మొక్క నాటి దానికి ఫెన్సింగ్ పెట్టేదానికి 5,000 రూపాయలు ఒక్కొక్క మొక్కకి. జగనన్న 750 రూపాయలు నాటాడు రోయ్. ఆ తర్వాత ఇది మెయింటెనెన్స్ అమ్మా, బాగా చదువు, ఇంగ్లీష్ వచ్చో రాదు. నేమ్ ఆఫ్ వర్క్ మెయింటెనెన్స్ ఆఫ్ 1800 చెట్లు అనమాట. ఇన్ డివిజన్ నెంబర్ 14 ఫర్ 2 years ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు. 2 సంవత్సరాల మెయింటెనెన్స్ కంటే అది ఎదిగిన దాకా అనమాట. మన పిల్లకాయలు కూడి పెడుతున్నారు తెలియదు కానీ బళ్ళల్లా ఎదిగిన దాకా 1,24,00,000 రూపాయలు రా. అంటే 1800 చెట్లకి 1,24,00,000 2 ఏళ్లలో దొబ్బేయాలి మింగేయాలని చూశారు. అంటే ఒక్కొక్క చెట్టుకి 6,888 రూపాయలు అంటే 7,000. ఈ 7,000 ఈ 5,000 కలిపితే 12,000 రా. ఎవడమ్మా మొగుడు ఎస్టిమేషన్ ఏమని చెప్పాడు రా ఏఈని? దీని వెనక ఎవరున్నారా అంటే ఏఈ ఏమన్నా కమిషన్ బేసిక్ మీద దొబ్బేయాలని చూశాడా డబ్బులు? లేదా దీని వెనక ఏదైనా కుమారున్నాడా కమిషన్ కోసం? లేదా మంత్రి నారాయణ గారు వేయించారు ఎస్టిమేషన్? అంత ఆషామాషిగా ఉంది గవర్నమెంట్ అంటే. రా 12,000 రూపాయలు మొక్కను 5,000 రూపాయలకి దించిన ఘనత మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిది. ఆషామాషిగా యాడ్ నుంచి వచ్చి ఇప్పుడు నువ్వు ఆ నుంచి వేస్ట్ ఖర్చులు ఛార్జీ ఖర్చులు పెట్టుకొని నెల్లూరు దాకా వచ్చి ఏదో జనాలతో మాట్లాడానన్నావు కదా, జనాలతో మాట్లాడిన వీడియోలు పెట్టాలి కదరా నువ్వు. ఇదిగో నేను ఈ జనాలతో మాట్లాడాను మొక్కలు గురించి వీడియోలు పెట్టాలి కదా నువ్వు. బిడ్డ పద్ధతిగా ఉండు, పద్ధతిగా మాట్లాడు. నేను ఇప్పుడే అన్నా ఎర్రి పుష్పమయ్యేదేంద్ర నీ స్థాయి ఎంతరా? చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కాకముందు ఆయన టీచర్.
నీలాంటి ముద్దు పిల్లకాయల్ని తోలు పెరిగి దారిలో పెట్టున్నాడు ఆయన, సరేనా? అసలు నెల్లూరులో ఉండేటటువంటి టీడీపీ నాయకులకి, కూటమి నాయకులకి ఎంత సిగ్గు లేకపోతే వాళ్ళకి చంద్రశేఖర్ రెడ్డి గారికి సమాధానం చెప్పే అంత టాలెంట్ లేక పోయి నిన్ను తీసుకుని వచ్చి పెడతారా డాబర్ మ్యాన్? కాబట్టి నెల్లూరు జనాలు ఎవరు భయపడొద్దు. వచ్చింది సూపర్ మ్యానో స్పైడర్ మ్యానో కాదు, మన టీడీపీ డాబర్ మ్యాన్ అయినటువంటి సీమరాజా గారు. ఛాలెంజ్ విసురుతున్నా, నువ్వు వచ్చే డేట్ చెప్పరా? నువ్వు అన్నది అమాయకులైన పిల్లకాయలను పంపించారని చెప్పి వాళ్ళ అమాయకులో తెలుగు గల్లోళ్ళో చెప్తా. ఈ ఎస్టిమేషన్ ఏఈ ఎందుకు తయారు చేశాడో ఏఈ దగ్గరికి పోయి అడగదాం మన ఇద్దరం. మీడియా సమక్షంలో ఏఈని అడగదాం. నిన్నెవరు తయారు చేయమన్నారు? ఇది టైం పాస్ గా చేసావు, దీని వెనక ఎవరున్నారని అడుగుదాం. దమ్ము ధైర్యం ఉందా సింహరాజు? కమాన్ రా నువ్వా? చంద్రశేఖర్ రెడ్డి గారిని పట్టుకుని ఎర్రి పుష్పం అంట నువ్వా? ఇప్పుడు చెప్తున్నా, లోకేష్ పిచ్చి పుష్పం, చంద్రబాబు నాయుడు తిక్క పుష్పం, పవన్ కళ్యాణ్ కొండెర్రి పుష్పం, సరేనా? నీకు వేరే పేరు ఉందిలే, డైరెక్ట్ పేరు. కాబట్టి డాబర్ మ్యాన్ వేషాలు మానుకో. వచ్చినవాడివి మొక్కల గురించి ఏమైనా తెలుసుకోకుండా చేపల పులుసు బాగుంటుందంటే తింటా. రాగి సంగటి, రాయలసీమ రాగి సంగటి భలే ఉంటుందంట. కిరాకారిపి చెప్పినాడు నాకు. కుండ బిర్యానీ బాగుంటుందంట. మింగి తినడానికి వచ్చావు నెల్లూరుకి. పనిలో పనిగా వరంబడి అకౌంట్లో 70,000 పడ్డాయంట కదా మొక్కల గురించి మాట్లాడిపోయిన దానికి, ఛార్జీలు కాకుండా. ఇక్కడ టాకులే ఇక్కడ, సరేనా? మూసుకొని గమ్ముగుండు. నిజంగా నీ ఆరోపణలు నిజమైతే, నీలో నికార్సైనటువంటి కూటమి ప్రభుత్వం సంబంధించిన నిజాలుంటే రా, ఏఈ దగ్గరికి పోదాం. ఇది ఎత్తుకొని ప్రెస్ మీట్ పెడదాం మీడియా సమక్షంలో, సరేనా? ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, ప్రజలకు కూడా అర్థం కావాలా. 3 రకాల బస్తాలంట ఇది మొక్కను పెంచేదానికి. ఒక్కొక్క 50 కేజీల బస్తాలు, ఏదో 2 ఏళ్లు నాటిన తర్వాత 50 కేజీల బస్తాలు 3 బ్యాగులు. ఎంఓపి బ్యాగ్ 50 కేజీలది, దానికి కొంత ఖర్చు. ఎస్ఎస్పి బ్యాగ్ దానికి కొంత ఖర్చు. యూరియా బ్యాగ్ కొంత, అంటే 3 50 కేజీల బ్యాగులు అనమాట. ఇవన్నీ ఎప్పుడు వాడతారో. తర్వాత వాటర్ ట్యాంకులతో నీళ్లు తోడేదానికి ఒక లెక్క, రకరకాలుగా వేసేసాడు ఎస్టిమేషన్ మాత్రం. ఇదైతే ఏఈ లేదబ్బాయి. కమిషనర్ని ఏఈని మీరు నిజంగా వాళ్ళని చేస్తున్నారు, ఎర్రి పుష్పాలని. దీని వెనక ఎవరో కథ ఉన్నారు, తొక్కుపోయారు మన కార్యకర్తల కోసం. చంద్రశేఖర్ రెడ్డి గారు అడుగు పెట్టే లోపల అధపాతాళానికి తొక్కేశాడు. ఓకేనా? జాగ్రత్త సీమరాజు. మంచి ఇంకొక వీడియో ఉంటుంది నీ మీద, సరేనా? ఇది క్యాటరింగ్ లో ఉంటాను కదా నేను, చేసా అన్ని తెలుసుకుని ఇంత రాజు చేద్దామని ఆగే 2 రోజులు మొక్క మీద, సరేనా?